హైదరాబాద్ నగరంలో కల్తీ వ్యాపారుల కుట్రలు రోజు రోజుకు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఇప్పటివరకు కూడా ఏదైతే హైదరాబాద్ నగరంలో హెచ్పాస్ట్ ఏర్పడి ఇప్పటికే 140 రోజులైంది. రోజు ఎక్కడో ఒక చోట కూడా భారీగా దాడులు చేపడుతూ ఉన్నారు. పెద్ద ఎత్తున కల్తీ ఆహార పదార్థాలను కూడా స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా ఇప్పుడు సంబంధించి ఏదైతే తినుబండారాల నుంచి కూడా పన్నీర్ వరకు, అదేవిధంగా ఎంతో ఇష్టంగా తినే చికెన్, మటన్ కూడా పెద్ద ఎత్తున కల్తీలు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. అయితే ఇప్పుడు మాత్రం ఏదైతే దాదాపు 25,000 కేజీల కల్తీ మసాలాలు పట్టుబడడం కూడా పెద్ద సంచలనం అయితే చెప్పవచ్చు. అయితే ప్రధానంగా మనం ఇక్కడ విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. మొత్తంగా ఏదైతే ఇక్కడ కనిపిస్తున్నటువంటి వస్తువులన్నిటి కూడా ఇవన్నీ కూడా కల్తీకి సంబంధించినటువంటి ఏదైతే కల్తీ చేసి మరి ఇక్కడ అన్నీ కూడా తయారు చేయడం అయితే జరిగింది. వీటన్నిటి కూడా హెచ్పాస్ట్ అధికారులు అయితే ముఠాను మొత్తం గుట్టురాటు చేశారు. దాదాపు 25,000 కేజీల కల్తీ మసాలాలన్నింటి కూడా పట్టుకోవడం అయితే జరిగింది. ప్రస్తుతం మనం ఒకసారి విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో ఈ సోపు ఏదైతే ఉందో ఈ సోపుకి సంబంధించిన మొత్తం సింథటిక్ ఫుడ్ కలర్స్ ఉపయోగించి మొత్తం కూడా దీన్ని తయారు చేయడం అయితే జరిగింది. మొత్తం మనం చేతుకు కలర్ కూడా క్లియర్గా కనిపిస్తుంది. అయితే ఫుడ్ కలర్కి సంబంధించి ఏదైతే ఫుడ్ కలర్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కొన్ని పదార్థాల్లో మాత్రమే ఫుడ్ కలర్ను యూజ్ చేయాలి. ఏదైతే నార్మల్గా బేకరీ ఐటమ్స్, బిస్కెట్స్, బేకరీ ఐటమ్స్ తయారు చేసే వస్తువులకు ఫుడ్ కలర్ ఉపయోగించాలి, కానీ ఇలా మసాలాలకు మాత్రం ఫుడ్ కలర్స్ ఉపయోగించరాదు. కానీ ఇవన్నీ నిబంధనలన్నింటినీ కూడా తుంగలో తొక్కుతూ పూర్తిగా ధనార్జనే లాభాపేక్షంగా ఆలోచిస్తూ పెద్ద ఎత్తున కూడా ఈ ముఠాలకు కల్తీకి పాల్పడుతున్న ముఠాలు దాదాపు 16 మందిని అరెస్ట్ చేయడం అయితే జరిగింది. హెచ్పాస్ట్ అధికారులు మొత్తం 13 దుకాణాలు ఇంకా కల్తీ ఆహార పదార్థాల తయారీ కేంద్రాలలో దాడులు నిర్వహించి మొత్తం జిహెచ్ఎంసీ హెచ్పాస్ట్ అధికారుల ఆధ్వర్యంలో కూడా దాడులు నిర్వహించడం అయితే జరిగింది. మొత్తం ఏదైతే మనం ఇక్కడ చూసినటువంటి విజువల్స్ ఇక్కడ మనం క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇక్కడ లవంగాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ లవంగాలు కూడా పూర్తిగా నాసిరకపు లవంగాలకు పెద్ద ఎత్తున కూడా ఇక్కడ ఫుడ్ కలర్స్ కలిపి ఏదైతే టెక్స్టైల్స్లో ఉపయోగించే కలర్స్, ముఖ్యంగా బట్టలు తయారీ కేంద్రాల్లో ఉపయోగించేటువంటి కలర్స్ అన్నింటినీ కూడా ఈ ఆహార పదార్థాలకు తయారు చేయడానికి ఉపయోగిస్తూ పెద్ద ఎత్తున కూడా లాభాలనే ఆక్షగా చూసుకుంటూ మాత్రం ఇట్లా మోసాలకు పాల్పడుతూ మాత్రం ఈ కల్తీ ఆహార పదార్థాలను అయితే తయారు చేసినటువంటి సిచ్యువేషన్ మనకు వీళ్ళందరినీ ముఠాను కూడా హెచ్పాస్ట్ అధికారులు అయితే మొత్తం ముఠాను మొత్తం గుట్టరాయిపై చేయడం అయితే జరిగింది. మొత్తంగా మైలార్దేవుపల్లి ఇంకా బాలాపూర్ పరిసర ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున దాడులు నిర్వహించడం అయితే జరిగింది. ఈ దాడుల్లో భాగంగా హెచ్పాస్ట్ అధికారులు ఇంత పెద్ద మొత్తంలో కూడా వీటన్నింటినీ కూడా ముఠాను తీసుకోవడం అయితే జరిగింది. మనం క్లియర్గా చూసుకోవచ్చు. ఇక్కడ మొత్తం సింథటిక్ కలర్స్, ఈ కలర్స్ అన్నింటినీ కూడా ఏదైతే ఎల్లోకి సంబంధించి కలర్ కావచ్చు, గ్రీన్ కలర్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించి ముఖ్యంగా లవంగాలు, సోపు, సాజీరా, ఆవాలు వీటన్నిటికి సంబంధించి కూడా వీటన్నిటిని కూడా కల్తీ చేయడం అయితే జరుగుతుంది. మొత్తం నాసి రకం వస్తువులను ఇక్కడికి తీసుకొచ్చి వాటిని కల్తీకి చేపడుతున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఒకసారి విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఇక్కడ ఏ కలర్ అయితే ఇక్కడ దీనికి సంబంధించి అడల్టరేటెడ్ సాజీరా, ఈ సాజీరా కూడా చూసుకోవచ్చు. సాజీరాకు సంబంధించి కూడా మొత్తం కల్తీకి సంబంధించి క్లియర్గా కనిపిస్తుంది. ఫుడ్ కలర్కి సంబంధించి ముఖ్యంగా మసాలాలకు సంబంధించి మొత్తం 12 రకాల మసాలాలను కూడా పూర్తిగా ఏదైతే ఈ మసాలాలకు సంబంధించి కావచ్చు 12 రకాల మసాలాలను పూర్తిగా కల్తీకి పాల్పడడం అయితే జరిగింది. చేతుకు క్లియర్గా కలర్ కూడా కనిపిస్తుంది. కలర్ కూడా పోవట్లేదు. ఇవన్నీ సంబంధించి ఏదైతే కే నర్సింగ్కి సంబంధించి పక్కా కలర్, ఈ కలర్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి పూర్తిగా వీటిని మాత్రం ఏదైతే బట్టలకు సంబంధించి టెక్స్టైల్స్ సెంటర్స్ ఎక్కడైతే ఉన్నాయో వాటిలో మాత్రమే ఈ కలర్స్ వాడాలి, కానీ వాటిని నిబంధనలన్నీ కూడా తొంగలో తొక్కుతూ మొత్తం ఏదైతే ఆహార పదార్థాలు తయారు చేయడంలో కూడా వాడుతున్న సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా మనం ఇవన్నీ చూడొచ్చు. మొత్తం దాదాపు 12 మసాలాలు మొత్తం కూడా వీటన్నిటికి సంబంధించి కూడా కల్తీపైనే మొత్తం కల్తీ చేయడం అయితే జరిగింది. మనం ఒకసారి సో మనం ఇక్కడ కనిపిస్తున్నది పూర్తిగా మనకు ఆవాలు కనిపిస్తున్నాయి, కానీ మొత్తం కూడా పూర్తిగా ఏదైతే అడల్టరేటెడ్ మస్టర్డ్ సీడ్స్ ఆవాలు మిక్సింగ్ విత్ ఫ్యాబ్రిక్ డై అంటే పూర్తిగా ఉపయోగించని కలర్లన్నీ కూడా ఇక్కడ ఉపయోగిస్తూ వీటిని మిక్స్ చేసి కల్తీ చేస్తూ అమ్ముతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే కనుక మొత్తం 12 రకాల మసాలా దినుసులు అన్నింటినీ కూడా కల్తీ చేసి అమ్ముతున్నటువంటి ముఠాను కూడా హెచ్పాస్ట్ అధికారులు ఇంకా జిహెచ్ఎంసీ అధికారులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు మొత్తం కలిసి పట్టుకోవడం అయితే జరిగింది. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ 2 ఆవాలు ఏవైతే ఉన్నాయి ఇవి ఒరిజినల్ ఆవాలు, అంటే ఎటువంటి కల్తీ చేయని. ముఖ్యంగా ఈ 2 చూసుకుంటే కనుక ఇక్కడ కల్తీ ఏదో ఒరిజినల్ ఏదో అర్థం కాని సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. మనం ఒక డెమో ఇక్కడ కొద్దిసేపటి క్రితం ఒక డెమో చేసిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. డెమో చూద్దాం మనం ఒకసారి. ఇక్కడ లవంగాలు, కల్తీ చేసినటువంటి లవంగాలు ఇవి. పూర్తిగా లవంగాలు నీళ్ళల్లో వేసిన సమయంలో మాత్రం మొత్తంగా పూర్తిగా కలర్ వచ్చినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఏదైతే ఇది పూర్తిగా కలర్ వచ్చింది, పూర్తిగా కల్తీ ఇది. ఇక్కడ మాత్రం ఏదైతే ఒరిజినల్
ఒరిజినల్ లవంగాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఎటువంటి కలర్లో మార్పు అయితే రాలేదు. వచ్చి చూసుకోవచ్చు. అంటే బయట మనం చూస్తే కనుక రెండుకి ఎలాంటి తేడా కనిపించదు, కానీ ఒకసారి వాటర్లో వేసి చూస్తే కనుక వీటిలో ఉన్నటువంటి తేడా స్పష్టంగా కనిపిస్తుంది. ఇది కేవలం డేమో మాత్రమే. మొత్తం ఇక్కడ ఉన్నటువంటి వస్తువులు అన్నిటి కూడా అదే పరిస్థితి. దాదాపు 12 రకాల మసాలా దినుసులు మొత్తం కూడా కల్తీకి సంబంధించి దాదాపు 25,000 కేజీ ఇంత పెద్ద మొత్తంలో పట్టుబడడం కూడా ఇది హెచ్ ఫస్ట్ అధికారులు మొదటిసారి కావచ్చు. ఇప్పటికీ దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ప్రాథమికంగా దర్యాప్తు ప్రకారం అయితే ఎక్కడి నుంచి తయారు చేశారు అయితే ఇక్కడికి సంబంధించి వీటిని ఏదైతే కల్తీకి సంబంధించి కూడా ఇండోర్లో నేర్చుకున్నామని కూడా వాళ్ళు ఎవరైతే పట్టుబడేటువంటి నిందితులు ఉన్నారో వాళ్ళు చెప్తున్నారు. కానీ మొత్తంగా దీనికి సంబంధించి ఎక్కడికి ఇప్పుడు తయారు చేసినటువంటి వస్తువులు ఇంకా ఎక్కడెక్కడికి సరఫరా చేస్తున్నారు అనే విషయం పైన కూడా పూర్తిగా వాళ్ళని అరెస్ట్ చేయడం అయితే జరిగింది. పూర్తిగా వాళ్ళని దర్యాప్తు చేసిన తర్వాత మాత్రం అన్ని విషయాలు చెప్తామని హెచ్ ఫస్ట్ అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ ప్రవీణ్తో అరుణ్, HM టీవీ, హైదరాబాద్.